ఇటీవల నేను చాలా సార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలున్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకెళ్లి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాం. మొత్తం కలిసి మనకు 40 నదులున్నాయి. 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే దేశ ఈ రోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం. తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాలు 68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్లీ మనం 1 ఇయర్ లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.